హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ ఏంటంటే నైట్ డిన్నర్లో కర్రీ ఏం లేదనమాట. అందుకని ఎగ్ ఆమ్లెట్ చేసుకుందామని ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక ఇదిగోండి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక మిరపకాయ కూడా 2 కట్ చేసుకున్నాను. ఇదిగోండి, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం అదిగోండి కూర గిన్నెలోకి అన్నీ వేసేసుకున్నాం అనమాట, ఒక కప్లోకి. నెక్స్ట్ కారం, సాల్ట్ వేసుకొని లాస్ట్లో 2 ఎగ్స్ ఏమో అందులో మిక్స్ చేసుకొని ఇదిగోండి. నెక్స్ట్ ఇదిగోండి, ఆ ఎగ్స్ 2 అందులో మిక్స్ చేసుకుంటే బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఆ 2 వేసుకున్నాక ఇదిగోండి, మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇదిగోండి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఎంత బాగా కలుపుతున్నాను చూడండి. ఎంత బాగా కలిపితే అంత మంచిది. బాగా కలిస్తే ఇంకా తిప్పుతూనే ఉన్నాను నేను. చెయ్యిలు నొప్పి పెడితే దింపరారే, ఎంత తిప్పుతావు. ఇదిగోండి, ఇప్పుడు మనం ఫస్ట్గా పెనం పెట్టుకొని వేడయిందో లేదో చూసుకోవాలి అనమాట. అలా పెనం మీద చేసి నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట, స్పూను. ఆయిల్ పెనం వేడెక్కింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు మనం వేసేసుకోవడమే. అది కలిపింది ఆమ్లెట్ చేసుకోవడమే. ఇంకా డైరెక్ట్గా ఇంకా పెనం మీద నేనైతే చాలా గంటతో వేస్తారు, నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. ఇంతేనండి, తక్కువ టైంలోనే డిన్నర్కి వేడిగా ఆమ్లెట్ వేసుకోవడమే. కాలాలి కొంచెంసేపు. ఇంకోసారి అలా దించే ముందు, తిప్పే ముందు ఒకసారి ఆయిల్ వేసుకొని ఇదిగోండి కాలుతుంది. బాగా కాలాక మనం తిప్పుకోవాలి. ఉడకపోతే మళ్ళీ ఇబ్బంది. అదిగోండి సరే తిప్పే నల్లగొలా మళ్ళీ కష్టపడి నవ్వుకుంటున్నాను, రావట్లేదు, వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఆఖరిగా ఫైనల్గా తీసాను అనమాట. గ్యాస్ పొయ్యి దగ్గర మన పని అయిపోయిన తర్వాత గ్యాస్ కట్టుకోవాలండి, అది మంచి పని.